పెట్టబడి ఫలించి అది ఎప్పుడైతే మొక్కగా వచ్చిందో ఆ వెన్నులో ఎప్పుడైతే తయారైందో ఆ పిప్పొడి ఫలము కాండము అన్ని తయారైనయో అప్పుడు అది ఏం చేసిందంటే చెట్టుగా మారిందో అది ఫలించి చక్కగా వెన్నులో ఆ విత్తనాలన్నీ వచ్చేసినాయి. హల్లెలూయా. చూడండి, ఒక్క మావు ట్యాంక్ పాతారు, మావు ట్యాంక్ ఒకటే వేస్తారు, ఆ చెట్టు వేసింది, ఆ చెట్టు అలా పెద్దది అయింది. ఆ చెట్టు నిండా కొన్ని వేల కాయలు కాస్తాయి. అవునండి, కొన్ని వేల కాయలు కాస్తుంది. అంటే ఒక్క టెంక పారితే కొన్ని వేల టెంకలు వచ్చినాయి. అంటే అంతకుముందు టెంకలన్నీ ఎక్కడున్నాయండి? ఆ టెంకలోనే ఉన్నాయి. ఆ టెంక ఎప్పుడైతే భూమిలో పెట్టబడిందో అది చక్కగా చనిపోయి కుళ్ళిపోయి అందులో నుంచి కొత్త మొక్క వచ్చిందో ఆ టెంక ఫలించి మొక్క వచ్చి కొన్ని వేల టెంకలు తీసుకొచ్చింది. హల్లెలూయా. వేణుగారు ఉన్నారు. వేణుగారు చిన్నప్పుడు వాళ్ళ అబ్బాయిలో ఉన్నాడు. వాళ్ళ అబ్బాయిలో పెరుగుతున్నప్పుడు చక్కగా పెరిగాడు. ఆయన పెళ్ళి అవ్వలేదు, ఆయనకు భార్య రాలేదు, ఏం జరగలే. కానీ ఆయన పుట్టినప్పుడే వేణు యొక్క కుమారుడు జ్ఞానేష్ ఎక్కడున్నాడండి? వేణులోనే ఉన్నాడు. బీజ కణముగా వేణులోనే ఉన్నాడు. ఆ యొక్క పిల్లోడు ఎప్పుడు వచ్చాడంటే మ్యారేజ్ అయ్యి భార్య వచ్చిన తర్వాత అక్కడ ఆ కుమారుడు బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు వాడు బాగానే ఉన్నాడు, బాగా చిన్న పిల్లోడు. వాడు పుట్టి పెరుగుతాడు, పెళ్ళి అవుతుంది, భార్య వస్తుంది, అతనికి పిల్లలు పుడతారు. ఇప్పుడు ఆ పిల్లలు ఎక్కడున్నారండి? ఆ జ్ఞానేశ్లోనే ఉన్నాడు, కనపడతలేదు పిల్లోడు. ఆడికి పిల్లలు ఉన్నారు, ఆ చిన్న కుమారుడు కూడా పిల్లలు ఉన్నారు, కానీ కనపడదు. ఎక్కడున్నారు వాళ్ళునే ఉన్నారు. ఎప్పుడు కనపడతారు? పెళ్ళి అయ్యి భార్య వచ్చిన తర్వాత అప్పుడు ఆ యొక్క ఫలం అనేది కనపడుతుంది. హల్లెలూయా. అర్థమైందని నేను చెప్పేదండి. అలాగే దేవుని యొక్క ఏమైంది? దేవుని యొక్క ఏదైనా తోటలో ఆదాములో మనం అందరం కూడా ఉన్నాం. దాన్నే ముందు నిర్ణయం అంటారు. కొన్ని విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా మీరు తర్వాత టేప్ వినండి, తర్వాత వాక్యం విన్న తర్వాత యొక్క యూట్యూబ్లో మెసేజ్ వినండి. రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మీరు అన్నీ వినలేరు, మీకు అన్నీ అర్థం కావు. వింటూ ఉంటే కొన్ని విషయాలు మీకు బైబిల్లో తేటతలం అవుతాయి. మీ బైబిల్ చదివి వాక్యం వింటూ ఉంటే ఇంకా ఎక్కువ రెవల్యూషన్ వస్తూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, బైబిల్లో అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం దశంభాగం ఇచ్చాడండి. అబ్రహాం ఏమిచ్చాడండి? దేవునికి దశంభాగం ఇచ్చాడు. తన యొక్క సంపాదించిన సంపాదనలో అన్నింటిలో కూడా అబ్రహాముకి అలవాటు ఏంటంటే దశంభాగం ఇచ్చేవాడు. ఆ దశంభాగం ఇచ్చినప్పుడు దేవుడు చెప్తాడండి, దశంభాగం అంట అబ్రహాముతో పాటు లేవి కూడా దశంభాగం అర్పించాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాముతో పాటు లేవి కూడా దశంభాగం అర్పించాడంట. లేవి ఎవరంటే అబ్రహాములో నుంచి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకులో నుంచి యాకోబు వచ్చాడు, యాకోబులో నుంచి 12 మంది గోత్రాలు వచ్చినాయి, 12 మంది పిల్లలు పుట్టారు. ఆ 12లో 7వ వాడు లేవి. ఆయన పేరు లేవి. అంటే తాత ముత్తాత అనమాట. ఎవరు? అబ్రహాము ముత్తాత. ఈ లేవి పుట్టినాడు, ముత్తాత చచ్చిపోయాడు, లేడు. అబ్రహాం చనిపోయాడు అప్పటికే. ఎవరు పుట్టినాడు? లేవి పుట్టినప్పటికి. కానీ బైబిల్లో ఏమి రాశాడంటే అబ్రహాము దశంభాగం అర్పించినప్పుడు దేవునికి యాజకత్వం చేస్తూ దశంభాగం అర్పించినప్పుడు లేవి కూడా అబ్రహాముతో దశంభాగం అర్పించాడు అని ఉంది. అంటే ఎలాగ అర్పించాడు? అతను ముత్తాత అయినప్పటికీ లేవి ఎక్కడి నుంచి బయలుదేరాడంటే అబ్రహాంలో నుంచే బయలుదేరాడు. అబ్రహాంలో ఉన్న బీజం ఇస్సాకులోకి వచ్చింది, ఇస్సాకులో ఉన్న బీజం యాకోబులోకి వచ్చింది, యాకోబులో ఉన్న బీజం లేవీలోకి వచ్చింది. హల్లెలూయా. అంటే మన తాత ముత్తాతల దగ్గరికి వెళ్తే మన ముత్తాత ఎవరంటే ఏదైనా తోటలో ఆదామై ఉన్నాడు.
హల్లెలూయా. అది ప్రీ డెస్టినేషన్ అంటారు అనమాట. అంటే ముందు నిర్ణయము. దేవుడు ముందుగా నిర్ణయించి విత్తనములో అనేక విత్తనాలు పెట్టాడు దేవుడు. ఒక విత్తనంలో అనేక విత్తనాలు ఉన్నాయి. ఇప్పుడు అనేక విత్తనాలు బయటికి రావాలంటే ఈ విత్తనం చచ్చిపోవాలి, కుళ్ళిపోవాలి. అందుకే యేసుక్రీస్తు మంచి బలమైన మాట మాట్లాడాడు. ఏమని అన్నాడంటే, గోధుమ గింజ భూమిలో పెట్టబడి పాతి పెట్టబడి చచ్చిపోయి కుళ్ళిపోయి బయటకు వస్తేనే కానీ అనేక గోధుమ గింజలు బయటికి రావన్నాడు. గ్రీకులు వచ్చారనమాట యేసుక్రీస్తు దగ్గరికి. వాళ్ళు ఏమొచ్చారని, ఎలా వచ్చారంటే, మేము దేవుని చూడాలని వచ్చారు. దేవుని చూడాలి, అందరూ నువ్వే దేవుడు అని చెప్తున్నారు, అందరూ నువ్వే మెస్సేవ్ అని చెప్తున్నారు, మేము మా కన్నులారా చూడడానికి వచ్చామని చెప్పి గ్రీకులు వచ్చారు. అన్యులు. ఆయన గ్రీకులు ఎవరంటే అన్య జాతులకు సంబంధించిన అనమాట అన్నారు, అన్యులు అనమాట. అయితే ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము దేవుని చూడాలని యేసుక్రీస్తుని అడిగితే యేసుక్రీస్తు అన్నాడు, ఏమన్నాడు తెలుసండి, గోధుమ గింజ భూమిలో పెట్టబడి అది చనిపోయి కుళ్ళిపోతేనే కానీ అనేక గోధుమ గింజలు బయటకు రావు అని వాళ్ళకి చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే, అన్యులు యేసుక్రీస్తుని చూసే సమయం ఎప్పుడంటే అనేక యేసుక్రీస్తులు వచ్చినప్పుడు. అంటే ఏదైనా తోటలో పడిపోయిన విత్తనాలన్నీ ఫలదీకరణ చెందినప్పుడు అన్యులు యేసుక్రీస్తుని చూస్తారు. అది చాలా పెద్ద రెవల్యూషన్. అది దేవుడి చిత్తం అయితే తర్వాత సభ్యుడు తీసుకుంటాను. ఇప్పుడు మాత్రం నేను షార్ట్ కట్లో చెప్పుకొని వెళ్ళిపోతాను. మీకు అర్థం అవ్వకపోయినా మీరు విన్న దాన్ని బట్టి, చదివిన దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. దేవుని కృపను బట్టి మీకు గ్రహిం ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు అన్యులు ఎప్పుడు చూస్తారంటే ఏదైనా తోటలో విత్తనాలు ఫలదీకరణ చెందినప్పుడు చూస్తారు. అది ఏ సమయం అంటే ఇదే సమయం. ఈ విమోచన సమయంలో అన్యులు యేసుక్రీస్తుని చూసే సమయం ఇది. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ఆ యొక్క ఉపమానం ఎందుకు చెప్పాడంటే మన కోసం చెప్పాడు. అది అన్యులు దేవుని చూసే సమయం ఎప్పుడంటే ఒక్క యేసుక్రీస్తు పుట్టినప్పుడు కాదు, అనేక మంది యేసుక్రీస్తులు భూమి మీదకి వచ్చినప్పుడు, అనేకమైన దేవుని కుమారులు కుమార్తెలు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆ కుమారులు కుమార్తెలు అందరూ విమోచన పొందుకున్నప్పుడు, ఆ జీవ కిరీటాన్ని పొందుకున్నప్పుడు, ఆ నీతి కిరీటాన్ని పొందుకున్నప్పుడు, హల్లెలూయా, ఆ పునాదులు గల పట్టణాన్ని వాళ్ళు పొందుకున్నప్పుడు, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఏదైనా తోటలో మనం పడిపోయాం. ఏదైనా తోటలో ఆ యొక్క ఆదాములో అబ్రహాం ఉన్నాడు, ఆదాములో ఇస్సాకు ఉన్నాడు, ఆదాములో యాకోబు ఉన్నాడు, ఆదాములో ఆ యొక్క ఇర్మియా ఉన్నాడు, ఆదాములో యేసేపు ఉన్నాడు, ఆదాములో ఎహెజ్కేలు ఉన్నాడు, ఆదాములో దావీదు ఉన్నాడు, ఆదాములో ఆ యొక్క ప్రవర్తలు అందరూ ఉన్నారు, పౌలు ఉన్నాడు, పేతురు ఉన్నాడు, అపోస్తలులు అందరూ కూడా ఆదాములోనే ఉన్నారు. హల్లెలూయా. ఆఖరికి నువ్వు నేను కూడా ఆదాములోనే ఉన్నాం. ఎంతమంది నమ్ముతారండి? నేనేంటండి, నాకు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, నేను ఇప్పుడు పుట్టాను, మొన్న పుట్టాను, నేను ఆదాంలో ఉండడం ఏంటి అనుకుంటారేం మీరు? హల్లెలూయా. అదే ఏమన్నాడు ప్రవక్త, విశ్వాసం ఉంటే ఆ కార్యం చూస్తాం మనం. అది అదృశ్యమైనది. విశ్వాసం ఉంటే మనం దాన్ని చూస్తాం. హల్లెలూయా. అందుచేత మనం ఖచ్చితంగా విశ్వాసం ద్వారానే దాన్ని మనం చూడగలుగుతాం. నేను ఏదేం తోటలో ఉన్నాను అన్నవి చేతులెత్తండి. ఎలా ఉన్నారు? ఏమండి చెప్పాలి మరి, ఎలా ఉన్నారని అడుగుతారు. మరి కొంతమంది అభ్యంతరం పడిపోయి ప్రవర్తన అన్నాడు ఓ మాట మెసేజ్లు అంటాడండి, నేను యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు సిలువలో నేను ఉన్నాను అంటాడు. ఏమన్నాడండి? సిలువలో నేను ఉన్నాను అన్నాడు. ఏలియా దుప్పటెక్కిన యోర్దాను కొట్టినప్పుడు ఏలియా నడిచి వెళ్తుంటే ఆ వెనకాల నేను కూడా వెళ్ళాను అన్నాడు. హల్లెలూయా. నామినేషన్ చదివి తెచ్చకపోయి అదుగో ఎలాంటి అబద్ధ బోధ చేస్తున్నాడు చూడండి, ప్రజలకి ఎలాంటి అబద్ధ మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. ఏలియా కదా కనపడుతున్నారు, ఏలియా కదా యోర్దాను నదులు వెళ్ళారు. వీళ్ళు ఎవరైనా ఉన్నాడంటే అక్కడ. ఎంత విచిత్రం ఇది. సిలువులో ఉన్నాడంటే ఆయన సిలువులో వీళ్ళెంబరన్నా ఉండవేంటి, మొన్న కదా పుడతా అంటాడు ఆ వ్యక్తి. హల్లెలూయా. వాళ్ళ రెవల్యూషన్ లేకపోతే, విశ్వాసం లేకపోతే, అదృశ్యమైన వాటిని చూడకపోతే అలా కనబడుతుంది. హల్లెలూయా. ఆమేన్. ఏమన్నా వింటున్నారా? నన్ను మరి స్పీడ్గా వెళ్ళిన వస్తే మరి నేను స్పీడ్గా వెళ్తాను, మీరు గ్రహించండి. ఇప్పుడు ఏదైనా తోటలో నువ్వు ఎలా ఉన్నావు అని అడిగారు అనుకోండి, మరి ఎలా ఉన్నావు నువ్వు? ఆదాములో విత్తనముగా ఉన్నావు. హల్లెలూయా. నేను ఒక ఆయన్ని అడిగాను,
ఆ ప్రశ్న అడిగాడు నన్ను. ఈయన మన సిలువలో ఉండడం ఏంటండి, ఆయన సిలువలో ఉండడం ఏంటి, ఇదిగో కోడి ఇదిగో ఇక్కడ పలానా చోటగా చెప్పాడు నేను సిలువలో ఉన్నాను అన్నాడు. సిలువలో ఉండడం ఏంటి అన్నాడు. సరే నువ్వు పుట్టకముందు ఎక్కడ ఉన్నావు ఏంటి అన్నాడు. నువ్వు పుట్టకముందు ఎక్కడ ఉన్నావు అన్నాను. నేను ఎక్కడ ఉండబెట్టి నేను మొన్న పుట్టాను అన్నాడు. నీకు అంతవరకే తెలుసు, నీకు అంతవరకు తెలుసు. కానీ నా ప్రవర్త ద్వారా నేను నేర్చుకున్న వాక్యం ఏంటో తెలుసా, నువ్వు పుట్టకముందు నువ్వు తండ్రిలో ఉన్నావు. ఎక్కడున్నావు? నువ్వు పుట్టకముందు నువ్వు తండ్రిలో ఉన్నావు. నీ తండ్రి ఎక్కడున్నాడు? వాళ్ళ తండ్రిలో ఉన్నాడు. ఆ తండ్రి ఎక్కడున్నాడు? వాళ్ళ తండ్రిలో ఉన్నాడు. ఆ బీజము, ఆ వంశము దాటుకుంటూ రక్త కణం ద్వారా, రక్త బీజ కణం ద్వారా వంశము దాటుకుంటూ 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 వస్తా ఉన్నావు. అలా వచ్చావు ఇక్కడికి. నీ ముత్తాత 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 ఎక్కడున్నాడు? ఆ ముత్తాతలో ఉన్న బీజము నీవు ఇక్కడ ఊడిపడ్డావు. మరి నువ్వు పుట్టకముందు ఎక్కడున్నావు ఇప్పుడు చెప్పాను. ముత్తాతలో ఉన్నావా లేదా? నోరు మూసేసాడు. పోనీ ఈ ప్రకారం కాకుండా, బైబిల్ ప్రకారం కాకుండా సైన్స్ ప్రకారంగానే చెప్పు నువ్వు ఎలా వచ్చావు. సైన్స్ ప్రకారంగానే నాతో మాట్లాడు. అసలు నీ విత్తనం ఎక్కడది? నువ్వు ఎలా పుట్టావు? నీ డిఎన్ఏ ఏంటి? నీ టెస్ట్ చేస్తే నీ బ్లడ్లో ఎవరి డిఎన్ఏ ఉంటుంది చెప్పు. నీ తండ్రి ఎవరు? సైన్స్ ప్రకారంగా నాకు జవాబు చెప్పాను. అటు లేదు ఆన్సర్, ఇటు ఆన్సర్ లేదు. మనోడికి నోరు తమ్మించుకుని నోరాలి చూస్తున్నాడు. ఎందుకని? రెవల్యూషన్ లేకపోతే అలా ఉంటుందండి. విశ్వాసం లేకపోతే అలా ఉంటుంది. ఖచ్చితంగా మన విశ్వాసం కలిగి ఉంటే ఆ జవాబుదారితనం మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. లేకపోతే ఈ చెవితే ఉంటాం, ఈ చెవితే వెళ్ళిపోతాం. ఏం చెప్పాడో భాష గారు గడ్డతో కొడుతున్నాడు, ఏం చెప్పాడు అర్థం కాలేదు నాకు. అలా ఉంటుంది. అలా కాకుండా ఖచ్చితంగా మన డిఎన్ఏ మనం పరిశీలిస్తే అసలు మన డిఎన్ఏ ఎక్కడ ఉందంటే ఈ 2 తోటలో స్టార్ట్ అయింది. అంటే మనం ఎక్కడున్నాం? ఇప్పుడు నువ్వు కూడా చెప్పాలి. యేసుక్రీస్తు సిలువ మోస్తా ఉంటే సిలువలో నువ్వు ఉన్నావని నువ్వు కూడా చెప్తావు. హల్లెలూయా. మీకు మాట చెప్పనా? ప్రవక్త చక్కని మాట మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసండి? సిలువలోనంటండి చేసా పెంకులు వేసేసారు, మేకులు వేసేసారు. ఆ మేకుల్లో చేసా పెంకులు నడుచుకుంటూ వెళ్తున్నాడండి. కొరడ ఇచ్చిన బళ్ళని ఒక్క దెబ్బ కొడతా ఉంటే ఆ కొరడ ఇల్లు అంటండి ఆ పంజా కింద ఉంటుందంట. అది సింహం యొక్క పంజా కింద ఉంటుందంటది ఆ కొరడ. అది ఇలా పెట్టి కొడితే అది ఈపులో దిగి ఇంత మాంసం బయట లక్కొస్తుందంట. ఇంత మాంసం బయట లక్కొచ్చిందట. ఇలా కొట్టువారంట, మాంసం వచ్చేది. అది ఒకవేళ ఎముక తగిలితే ఎముక ఇరిగిపోయేది. అలా అంత భయంకరంగా కొట్టివారు. ఉమ్ములు వేసేవారు, పిడిగుద్దులు కొద్దేవారు, అవమానపరిచేవారు. ఇలా నెత్తి మీద కొట్టేసి, కళ్ళకి కంటలు కట్టేసి, నెత్తి మీద డబ్బేలు కొట్టేసి, నిన్ను ఎవరు కొట్టాడు చెప్పు. నువ్వు ప్రవచనాలు చెప్తావు కదా, నువ్వు ప్రవచనం మాట్లాడతావు కదా, నీ హృదయ రహస్యాలు తెలిసిపోతాయి కదా, ఎవరు కొట్టాడు చెప్పు అని ఊరటి. అలాగ అవమానపరుస్తూ కొట్టుకుంటూ తీసుకెళ్తూ ఉంటే, యేసుక్రీస్తు రక్తం కారుతూ ఉంటే, అవమానపరుస్తూ ఉంటే, యేసుక్రీస్తు అంట ఆ సిలువ వైపు చూడండి. ఆ సిలువలోని నీ రూపం నా రూపం కనిపించిందట. హల్లెలూయా. ఆ సిలువలో వధువు యొక్క రూపం కనపడిదట. ఆ సిలువలో వధువు యొక్క రూపం ఎందుకు కనపడిదంటే ఆ పాపం ఎవరిది? ఏమండి? ఆ పాపం ఎవరిది? వధువుది, సంఘానిది, మనదే. మనమే వధువై ఉన్నాం. ఆ సిలువ ఎవరు మోసుకెళ్తున్నాడంటే మన పాప భారమే సిలువ. సిలువ ఏంటండి? మన పాప భారమే సిలువ. ఇలా కొట్టేస్తుంటే ఆ సిలువ మీద, వాళ్ళ సిలువ మీద చూసుకోడట. ఆ సిలువలో వధువు కనిపించదట. ఆ వధువుని ఎప్పుడైతే చూసుకోడు, ఈయన కొట్టిన అవమానం అంతా మర్చిపోయాడట. ఆ ఉమ్ము వస్తుంటే ఇలా తుడి చేసుకోడన్నాడు. తురుక్కుమని ఉమ్ము వస్తే ఇలా తుడి చేసుకున్నాడట. ఈ యొక్క ఉమ్ము నేను ఎందుకు ఊహించుకుంటున్నాను? నా వధువు కోసమే కదా. ఈ దెబ్బలు ఎందుకు తిన్నాను? నా వధువు కోసమే కదా. ఈ ముళ్ళు కిరటం ఎందుకు పెట్టుకున్నాను? నా వధువు కోసమే కదా. నా వధువు కోసమే కదా ఈ శ్రమ అంతా భరిస్తున్నాను. నేను ఈ శ్రమ భరించకపోతే నా వధువు విడిపించబడలేదు. నీ శ్రమ పడకపోతే నా పాపం నుంచి నా వధువు విడిపించబడలేదు. ఈ బాధలు నేను అనుభవించకపోతే నా వధువు ఈ పాపం నుంచి విడిపించబడలేదు. నేను భరిస్తాను. ఇది నా వధువు కోసం, నా కుమారుడు కోసం, నా కుమార్తె కోసం దీన్ని నేను భరిస్తున్నాను. హల్లెలూయా. నిజముగా ఆ సిలువలో అలాంటి అద్భుతమైన ఆ యాతన నీ కోసం, నా కోసం ఆ సిలువలో భరించాడు. బాధ
ఆ బాధ ఎందుకు పడుతున్నాడు తెలుసా? నీ ఫోటో సిలువ కనపడుతుంది ఆయనకి, నీ యొక్క ముఖం ఆ సిలువలో కనపడుతుంది ఆయనకి. నీ పాప భరితమైన దుఃఖకరమైన ఆ భయంకరమైన ముఖం చూసి ఆయన జాలిపడి ఆ వేదన భరిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. జాలిపడి ప్రేమ చూపించి నీ పైన కృప చూపించి నీ పాపము తీయడానికి, నీ వేదనకరమైన దుఃఖకరమైన ముఖమును సంతోషమును మార్చడానికి, ఆ సంతోషమైన వస్త్రం నీకు కప్పడానికి నేను పడుతున్న బాధ, నేను పడుతున్న వేదన, నేను పడుతున్న దుఃఖం, నేను పడుతున్న ఆ నిందలు, నేను భరిస్తున్న ఆ యొక్క శ్రమ అని చెప్పి నిన్ను నన్ను చూచుకుంటూ సిలువలో వెళ్తున్నాడట. హల్లెలూయా. నువ్వు ఆ సిలువలో లేకపోతే నిన్ను ఎలా చూస్తాడండి ఆయన? నువ్వు ఆ సిలువలో లేకపోతే నిన్ను ఎలా చూస్తాడు ఆయన? నువ్వు కలువరిలో నిన్ను చూడకపోతే ఆ శ్రమ యొక్క భయంకరమైన వేదన ఎలా భరిస్తాడండి ఆయన? ఆమేన్. హల్లెలూయా. ఆ సిలువలో నువ్వు ఉన్నావండి. ఆ ఏలియా వెనకలు ఎవరిని తీసుకెళ్తున్నాడు తెలుసండి? ఎలీషాని తీసుకెళ్తున్నాడు. ఎలీషా ఎవరు? ఎలీషా ఎవరండి? వధువుకు మాదిరిగా ఉన్నాడు. ఏలియా ఎవరు? క్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు. ఆ యోర్దాను నదిలో చెయ్య పట్టుకుని ఏలియా ఎలీషాని తీసుకెళ్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ చెయ్యి పట్టుకుని యేసుక్రీస్తు నిన్ను తీసుకెళ్తున్నాడు ఆ యోర్దాను నదిలో. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. నేను వెళ్ళిపోతాను, డీప్కి వెళ్ళిపోతాను. మీరు ఎన్నా వినకపోయినా మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా దేవుని పిల్లలై ఉన్నారు మీరు. ఖచ్చితంగా దేవుడు ఇచ్చే గ్రహింపు మీకు ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ సిలువలో ఉన్న నిన్ను ఎందుకు నడిపిస్తున్నాడంటే, ఏదైనా తోటలో నువ్వు పడిపోయావు. పాపము నిన్ను అంటుకుంది, అపరాధం నిన్ను అంటుకుంది. అందుకే పౌలు గారు అంటున్నాడు, పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారు అయిపోయారు. మీ ఆత్మలో చచ్చిపోయారు, మీ యొక్క ఆలోచనలో చచ్చిపోయారు, మీ చూపుల్లో చచ్చిపోయారు, మీ యొక్క పరిశుద్ధమైన వాక్యంలో నుంచి పడిపోయారు, మీ స్థానంలో నుంచి మీరు పడిపోయారు, మీ జీవాన్ని మీరు కోల్పోయారు, మీ జీవ కిరీటాన్ని మీరు కోల్పోయారు, మీ వాక్య శరీరాన్ని మీరు కోల్పోయారు. ఏమైనా వింటున్నారా? ఏం కోల్పోయారు? ఏదైనా తోటలో మీ వాక్య శరీరాన్ని కోల్పోయారు, మీ పరిశుద్ధాత్మను కోల్పోయారు, మీ నీతిని కోల్పోయారు, మీ దేవుని యొక్క జ్ఞానాన్ని కోల్పోయారు, దేవుని యొక్క సన్నిధిని కోల్పోయారు, దేవుని యొక్క విశ్వాసాన్ని కోల్పోయారు, ఆ జీవ కిరీటాన్ని కోల్పోయారు. సమస్తము కోల్పోయి పాపముల చేత అపరాధముల చేత ఏమైపోయారండి? చచ్చిపోయారు. నువ్వు ఎందుకు ఇంత బలహీనం అయిపోయావు తెలుసా? ఎందుకు నేను ఎంతగా కృంగిపోయావు తెలుసా? ఎందుకు దేవునికి నీకు అంత భయంకరమైన అగాధం ఏర్పడిందో తెలుసా? ఎందుకు దేవునికి నీవు టచ్ చేయలేకపోతున్నావు తెలుసా? ఎందుకు దేవునితో మాట్లాడలేకపోతున్నావు తెలుసా? ఎందుకు దేవుని నువ్వు చూడలేకపోతున్నావు తెలుసా? పాపము చేత అపరాధముల చేత నువ్వేమైపోయావు? చచ్చిపోయావు. చచ్చిపోయిన కారణం చేత దేవుణ్ణి చూడలేని స్థితిలోకి వెళ్ళిపోయావు. వాక్యమైతే మాట్లాడుతున్నావు కానీ, ఏదో కొద్దిపాటి విశ్వాసాన్ని కనుపరుస్తున్నావు కానీ, ఏదో కొన్ని మాటలు బట్టిగా మాట్లాడుతున్నావు కానీ, నీ జీవితంలో దేవునితో నీకోతో వ్యక్తిగత సంబంధం అనేది పరిపూర్ణంగా లేదు. ఉందండి? ఉందా? దేవుని చూశారంటే ఎవరైనా గట్టిగా మాట్లాడితే దేవుడు ఎక్కడ ఉన్నాడండి? దేవుని చూసామేంటి? ఇంకొక ఆయన పెద్దని అంటాడు, దేవుని చూసినాడు చచ్చిపోతాడట. ఏమైపోతాడు? నిన్న ప్రసంగం విన్నాను యూట్యూబ్లో. ఆయన ఏ ప్రసంగం చేస్తాడో తెలుసండి? దేవుడు రాకడ ఎలాగ వస్తుందంటే, దేవుడు బడబడ ఉరుములు ఉరుముకుంటూ కిందకు వస్తుంటే ఆయన వచ్చినప్పుడే భూమి మాడిపోద్దట. ఆయన ఏమవుతుందండి? ఆయన వచ్చినప్పుడే భూమి అంతా కూడా కాలిపోద్దట. ఆయన వచ్చినప్పుడే భూమి అంతా మొత్తం గందరగోళం అయిపోద్దట. ఆయన వచ్చినప్పుడు అది రాకడట. భూమి అంతా నాశనం అయిపోతే భూమి మీద ఉన్న మనుషులు మనమేమైపోతామండి మరి? ఏమండి? భూమి పాడైపోతే, భూమి కాలిపోతే, భూమి అంతా సర్వనాశనం అయిపోతే భూమి మీద ఉన్న మనుషులు మనమేమైపోతాం? క్లారిటీ లేదు ఇతరులో, విషయం క్లారిటీ లేదు. అంటే దేవుడు వస్తాడు, వచ్చిన కాలిపోతుంది, మరి మనమేమైపోతాం? హల్లెలూయా. కొన్ని జాగ్రత్తగా మీరు గ్రహించండి.
ఖచ్చితంగా ఏదైనా తోటలో నుంచి మనము పడిపోయాం కాబట్టి, పాపముల చేత అపరాధముల చేత మనం పడిపోయాం కాబట్టి, దెయ్యం యొక్క కబంధ హస్తాల్లో మనం బందీ అయిపోయాం కాబట్టి, ఇప్పుడు ఈ కబంధ హస్తాల్లో నుంచి ఫస్ట్ విడిపించి, ఈ పాపం నుంచి శాపం నుంచి విడిపించి, అప్పుడు దేవుడు ఏదైనా తోటలో కోల్పోయిన స్థానంలోకి నడిపించి, ఏమి కోల్పోయామో దాన్ని ఇచ్చి, అప్పుడు నీ స్థానంలో నిన్ను పెట్టడానికి దేవుడు రచించిన ప్రణాళికయే విమోచన ప్రణాళిక. హల్లెలూయా. ఏంటండి విమోచన? విమోచన అంటే అర్థం ఏంటంటే పడిపోయిన దాన్ని తిరిగి దాని స్థానంలో పెట్టడం. కొంచెం జాగ్రత్త మీరు గ్రహించాలి. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మోకాళ్ళు వేసిన తర్వాత మీ ప్రార్థనలోకి ఇవన్నీ జ్ఞాపకం రావాలి. మీరు ఇంటి దగ్గర మీరు మోకాళ్ళు వేసినప్పుడు మీ ప్రార్థనలోకి ఇవన్నీ జ్ఞాపకం వస్తే అప్పుడు మీరు సరైన ప్రార్థన ప్రార్థించి మీరు ఏమి పొందుకోవాలో దాన్ని బహుబలంగా దేవుడి దగ్గర మీరు అడగగలుగుతారు. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు ఆయన. అన్నాడండి. మరి ఏమడుగుతారు? ప్రభువా బియ్యం లేవు ప్రభువా, బియ్యం దయచేయి ప్రభువా. పని లేదు ప్రభువా, పని దయచేయి ప్రభువా. ఉద్యోగం లేదు ప్రభు, ఉద్యోగం దయచేయి ప్రభువా. ఆరోగ్యం లేదు ప్రభు, ఆరోగ్యం దయచేయి ప్రభువా. ఇల్లు లేదు ప్రభువా, ఇల్లు దయచేయి ప్రభువా అని మనము ప్రకృతి సంబంధమైన వాటి కొరకే తాపత్రయపడతాం కానీ, ప్రకృతి సంబంధమైన వాటి కొరకే ప్రార్థిస్తాం కానీ, ప్రకృతి సంబంధమైన వాటి కొరకే మనం విలపిస్తాం కానీ దేవుడి దగ్గర, ఆత్మ సంబంధమైన వాటి కొరకు దేవుడి దగ్గర గోజాడి మనము పొందుకోవడంలో విఫలమైపోతా ఉన్నాం. ఎందుకు విఫలమైపోతున్నామంటే ఏది అడగాలో మనకు తెలియట్లేదు. విమోచన ఎలా పొందుకోవాలో ఎలా అడగాలో మనకు తెలియట్లే. రక్షణ ఎలా పొందుకోవాలో ఎలా అడగాలో మనకు తెలియట్లే. స్వస్థత ఎలా పొందుకోవాలో ఎలా అడగాలో మనకు తెలియట్లే. అందుకని మనం తెలియలేక, మనం అడగలేక, పొందుకోలేకపోతూ ఉన్నాం. హల్లెలూయా. నిజం చెప్పనండి, ఇప్పుడు వరకు నేను ఇన్ని కష్టాలు బాధలు పడిన దేవుడి దగ్గర ఏది కూడా భౌతిక సంబంధమైన నాకు ఇది దయచేయి ప్రభును ఇప్పుడు కూడా అడగలేదు నేను దేవుణ్ణి. నాకు ఆరోగ్యం బాగోకపోయినా ఎప్పుడు కూడా ఒక ప్రార్థన రిక్వెస్ట్ కూడా ఎవరిని అడగలేదు నేను. నా కోసం ప్రార్థన చేయండి ఆరోగ్యం కోసం. నాకు సరైన ఆర్థిక స్తోమత లేకపోయినా నాకు ఆర్థికంగా నాకు సహాయం చేయండి అని ఎవరిని కూడా నేను ఇప్పటి వరకు చెయ్యి ఒక్కలేదు. హల్లెలూయా. ఎప్పుడు దానికోసం ప్రార్థించలేదు, ఎప్పుడు దానికోసం మొరపెట్టలేదు. నేను ఒకటే అడిగాను. ఒకసారి మా పాస్టర్ గారు ఒక కార్డు ఇచ్చారు. ఆ కార్డు ఏంటంటే చెక్ బుక్ అన్నమాట. ఒక చెక్ బుక్ ఇచ్చారు. చెక్ బుక్ అంటే యేసుక్రీస్తు ఫోటో ఉండి ఒక చెక్ బుక్ ఎంత అట్టముక్క అంటే ప్రసంగం చేశారు ఆయన. పరలోకంలో నుంచి నీకు చెక్ వచ్చింది, నువ్వేం కావాలో రాసుకుంటే దేవునికి ఇస్తాడని చెప్పేసి అందరికి పాస్టర్ గారు పనిచేశారు. ఇది మీ చెక్ బుక్, మీరు అవసరం లేదు, మీరు ఏది కావాలంటే రాసుకోండి అని చెప్పి రాసి బైబిల్లో పెట్టుకోండి, దేవుడు ఏ సమయంలో అది ఇవ్వాలో అది ఇస్తాడని చెప్పేసి ఆ చెక్ బుక్ అందరికి ఇచ్చాడు. చాలా చెక్ బుక్లు చూశాను నేను. ఒకళ్ళేమో ఇల్లు కావాలని రాసుకున్నారు,